నల్గొండ జిల్లాలోనూ ఎటు చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. సాగునీరు లేక పంట పొలాలు నోళ్లు తెరుచుకున్నాయి. పంటలు ఎండిపోయి చేయటానికి పనులు లేని అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగునీటికే కాదు గుక్కెడు తాగునీటికి కటకట ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు తాగునీరు అందించే కృష్ణమ్మ ఇప్పుడు కన్నీళ్లు పెడుతోంది. నాగార్జున సాగర్ తెలుగు రాష్ట్రాలకు నీరందించే వరప్రదాయిని. కానీ ఇప్పుడు సాగర్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే 4 సీజన్లుగా పంటలకు నీరందించక వెలవెలబోతోన్న సాగర్ ఇంకొద్ది రోజుల్లో గుక్కెడు తాగునీరు అందించలేని స్థితికి పడిపోతోంది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులు కాగా డెడ్ స్టోరేజ్ 510 అడుగులు. కానీ ఇప్పుడు సాగర్ నీటి మట్టం 507 అడుగులకు పడిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితి ఏర్పడింది. సాగర్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఇప్పటికే వరుసగా 3 పంటలకు నీరు అందక నల్లగొండ జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. సాగునీరు లేక వరి పొలాలు బీడు భూములను తలపిస్తున్నాయి. పంటలు ఎండిపోయి రైతన్నలు తలపట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆయకట్టులో కూడా వందలాదిగా బోర్లు వేయిస్తున్నా, బావులు తీస్తున్నా చుక్క నీరు అందని పరిస్థితి దాపురించింది. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతాంగం వేడుకుంటోంది. శ్రీశైలం నుంచి సాగర్కు నీటిని విడుదల చేయించేలా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నల్లగొండ జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికీ జిల్లాలో సగం మండలాలు మాత్రమే కరువు అని ప్రకటించారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో వేసినటువంటి తోటలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. 80% బత్తాయి, నిమ్మ తోటలు ఎండిపోయినాయి. రైతులందరూ కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉన్నది. అదే రకంగా నీళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన సరైన పద్ధతిలో లేదు. ఇలా నాగార్జున సాగర్ మొత్తం కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్ పడిపోయింది. అయినా కూడా దానిపైన ఒక అంచనా ఉన్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్కి నీరుని విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దాని ద్వారా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని, పశువులకు నీరుని, ప్రజలకు తాగునీరుని, సాగునీరుని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాగునీటితో పాటు సాగర్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు తాగునీటి అవసరాల కోసం 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అది కూడా డెడ్ స్టోరేజ్ వరకే మంచినీటిని సరఫరా చేస్తారు. కానీ ఇప్పుడు గత్యంతరం లేక డెడ్ స్టోరేజీకి దిగువన ఉన్న మంచినీరు అందిస్తున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో వర్షాలు పడకపోతే జంట నగరాలకు సైతం నీటి కటకట తప్పదంటున్నారు అధికారులు. సాక్షి న్యూస్, నల్లగొండ జిల్లా.